ఫ్యాన్స్ ఇంకా రావాలి. ఓకే, మరి ఏం చెప్తారు ఫ్యాన్స్ కి రావాలంటే ఏం చెప్తారు మీరు మీతో? ఏవో పుష్పరాజ్ తగ్గేదేలే ఇక్కడ. రైట్, ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ మనతో ఉన్నారు. ఇందాక ఏదో అన్నారు, ఇంకా ఫ్యాన్స్ రావాలంటే ఇంకేం చేయాలి మీ తరఫున చెప్పగలరు? ఇంకా పుష్ప 3 ఉందంటారు కదా, ఇంకా అప్పటికి ఎక్కువ వస్తారు, ఇంకా రావాలి. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇక దాటిపోవాలి ఇప్పుడు ఇది. సో ఎక్సైట్మెంట్ మీరు బిగ్ టీవీ చాలా మంది ఫ్యాన్స్తో మాట్లాడింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పే మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే అన్ని రికార్డ్స్ మేము బ్రేక్ చేయబోతున్నాం అంటున్నారు. RRR కావచ్చు, బాహుబలి కావచ్చు, దీనికి సంబంధించిన రికార్డ్స్ బ్రేక్ చేస్తాం. అండ్ ఆల్సో ఫ్యాన్స్ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఫ్రమ్ స్టేట్ టు నేషనల్ టు ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా మనం చూసాము. ఒకసారి ఇక్కడ ఇంకా చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి ఫోన్ అయితే ఇక్కడ. సో ప్రజెంట్ ఒకటి గమనించాల్సి ఏంటంటే ఇక్కడ సంధ్య దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది వాలెట్స్ వెళ్తున్నాయి, ఫోన్ చాలా మంది చోరీ జరుగుతున్నాయి. సో ఇక్కడ సంధ్య దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అందరికీ ఒక ఇంపార్టెంట్ నోటీస్, మీరు థియేటర్ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఒక అతని ఫోన్ పోయింది అండ్ చాలా మంది తమ ఫోన్స్ అంటే ఎవరో దొంగలించారు అనే కంప్లైంట్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు అన్న ప్లీజ్ అన్న, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న, అల్లు అర్జున్ వచ్చిండని నేను ఇక్కడ స్టడాలో చదువుకుంటానా, మన బాస్ వచ్చిండు అల్లు అర్జున్ చూద్దామని ఒక 6 రోజులు అక్కడ నుంచి చాలా తొందరగా ఉరుకుతూ వచ్చిన అన్న. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అంతమంది ఫ్యాన్స్ లో ప్లీజ్ అన్న దయచేసి నా ఫోన్ ఎత్తుకురన్నా, ప్లీజ్ అన్న నా ఫోన్ ప్లీజ్ తెచ్చేయండి అన్న. వివో అన్న, వివో ఫోన్ అన్న, ప్లీజ్ అన్న. వైట్ కలర్ అన్న, వైట్ కలర్. నాకు దాంట్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్న, ప్లీజ్ అన్న దయచేసి నా ఫోన్ తెచ్చేయండి అన్న. మీకు అందరూ చేతిలోటి వేడుకుంటున్నా, ప్లీజ్ అన్న నా ఫోన్ తెచ్చేయండి అన్న. సో చూసారు కదా, వైట్ కలర్ వివో ఫోన్ అంట. సో ప్లీజ్ దయచేసి అతను అల్లు అర్జున్ కోసం వస్తే అతని ఫోన్ ఎవరో దొంగిలించారు అని చాలా మంది ఈయన ఫోన్ కూడా పోయిందని చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి, మీ ఫోన్స్, మీ వ్యాలెట్స్, మీ వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంట, దయచేసి ఎవరికైనా దొరికితే ఆ ఫోన్ తెచ్చి ఇచ్చేయండి. అయితే ఇంకా కూడా చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు. సెలబ్రేషన్కి సంబంధించి కూడా మీరు క్లియర్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అయితే ఒక బిగ్ టీవీ చూస్తున్న వాళ్ళ వ్యూవర్స్కి అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్, ఎవరైనా మీరు థియేటర్స్ దగ్గర వచ్చేటప్పుడు మీ ఫోన్స్, మీ వ్యాలెట్స్, మీ వాల్యుబుల్ థింగ్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఛాన్స్ దొరికిందని చాలామంది కేడుగాళ్ళు, చేతికి పని చెప్పి వాళ్ళు ఫోన్స్, వ్యాలెట్స్ దొంగలిస్తారు. ఇక్కడ చాలా మంది కంప్లైంట్ కూడా ఇస్తున్నారు తమ ఫోన్స్, వ్యాలెట్స్ వెళ్ళిపోయాయని చెప్పి. సో ఎవరైతే థియేటర్స్ దగ్గరకు వస్తున్నారో బీ కేర్ఫుల్, దొంగలు ఉన్నారు ఇక్కడ. బిగ్ టీవీ ఇందాక ఒక పర్సన్తో మాట్లాడుతూ తన ఫోన్ పోయింది, ఇంకొక వ్యాలెట్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు అండ్ ఏ థియేటర్కి మీరు వెళ్ళినా కూడా మీ వాల్యుబుల్స్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రజెంట్ మనం సంధ్య దగ్గర ఉన్నాము, సంధ్య థియేటర్ దగ్గర బెనిఫిట్ షోకి సంబంధించిన సెలబ్రేషన్ సంధ్య థియేటర్ దగ్గర మనం చూడొచ్చు. ఇంకొంతసేపటి ముందర అల్లు అర్జున్ సంధ్య థియేటర్ లోపలికి వెళ్ళారు బెనిఫిట్ షో చూడడానికి. అయితే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ చూడడానికి పెద్ద మొత్తంలో క్రౌడ్ ఇక్కడ వచ్చింది. అండ్ ఆల్సో అల్లు అర్జున్ ఆ కార్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ వైపు హ్యాండ్ వేవ్ చేస్తూ తను ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తగ్గేదేలే అన్న గెస్చర్తో తను సంధ్య థియేటర్ లోపలికి వెళ్ళాడు. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఇక్కడ ఎవరైతే ఫ్యాన్స్ వస్తున్నారో చూడడానికి వాళ్ళని కూడా మీరు చూడొచ్చు. అయితే థియేటర్స్ దగ్గరికి వెదర్ ఇట్ సంధ్య కావచ్చు అది ఏ థియేటర్కి మీరు వెళ్తున్నా అయితే మీకు ఒక ఇంపార్టెంట్ నోటీస్, ఫోన్లు చోరీ అవుతున్నాయి, వాలెట్స్ చోరీ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీ వాల్యుబుల్స్కి మీరే రెస్పాన్సిబుల్. సో దయచేసి మీ వాల్యుబుల్స్ని జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చే వాళ్ళు దయచేసి అలాంటి పనులు కూడా చేయకూడదని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇంకా వెహికల్స్ షో ఆల్మోస్ట్ 9:30కి స్టార్ట్ అవ్వాలి. ఫ్యాన్స్ ఉన్నారు, చూసారా అల్లు అర్జున్ చూసారా? చూసామండి. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జైటింగ్ ఉంది అసలు, చాలా ఎగ్జైటింగ్ ఉంది మాకు. చాలా ఈ లైఫ్ చూసాము అల్లు అర్జున్ తగ్గేదేలా, ఎవడు ఏం పీకలేడు, ఇస్త తగ్గేదేలా, జై బండి. అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కలెక్షన్స్? 2000 crores పక్కా. ఓకే, అండ్ సోషల్ మీడియాలో చాలా వరకు కాస్త ట్రోలింగ్ జరిగే పరిస్థితులు మనం చూసాము. ఎవడు ఏమైనా ట్రోల్ చేసుకొని అల్లు అర్జున్ తగ్గేదేలే. 2000 crores definitely cross the first time ever industry worldwide. 2000 crores
ఖచ్చితంగా అంటే క్రాస్ చేస్తాడండి సార్. ఓకే డెఫినెట్గా 2000 crores క్రాస్ చేస్తారు. అండ్ ఆల్సో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు వన్ అండ్ ఓన్లీ బందీ అని కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి మనకు చూసాము. మెల్లమెల్లగా కాస్త క్రౌడ్ తగ్గుతుంది బికాస్ మరి కొద్దిసేపట్లో సంధ్యాలో బెనిఫిట్స్ స్టార్ట్ అవబోతుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ కూడా ప్రజెంట్ ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకుంటే ఫ్యాన్స్ ఇంకా మళ్ళీ అంటే షో అయిపోయింది